అసలు నాగశ్విన్ ఏం ప్లాన్ చేస్తున్నాడో కానీ కొన్ని థింగ్స్కి లోపల మైండ్ పోతుందనేలా ఉంది. ఇది వరకు దింపినవన్నీ ప్రమోషనల్ అండ్ ఇంట్రడక్షనల్ థింగ్స్ టైప్లో ఉంటే ఇది మాత్రం యాక్చువల్ థింగ్ అయిన స్టోరీ అండ్ మచ్ మోర్ డీటెయిల్కి కేటాయించారు. ఇక్కడ స్టోరీ అని ఎందుకు అంటున్నానంటే రివ్యూలు చేసిన థింగ్స్ చూసుకుంటే లింక్ చేసుకోవడానికి ఒక పెద్ద డిస్కషన్ జరుగుతుంది. ఒక్కసారిగా సోషల్ మీడియాలో అసలు కల్కి ఎవరు అనే డిస్కషన్ స్టార్ట్ అయింది. బికాస్ ఆ కట్ అలాంటి కట్. మరి నేను మీకు అన్నిటికీ ఆన్సర్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కొన్నిటికైతే మల్టిపుల్ థాట్స్ ఉన్నాయి నాకు, ఇంకా మైండ్లో రన్ అవుతున్నాయి అవి. ఎన్నో ఆలోచనలు కల్కి అండ్ కాళీ విషయంలో. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డీకోడ్ కల్కి ట్రైలర్. ఇది వరకు అందరూ ఏమనుకున్నారు? ప్రభాస్ కల్కి, అశ్వత్థామకి టైం అయిందని అర్థమై రావడం, కల్కికి సహాయం చేయడం టు కిల్ కాళీ. ఇది యాక్చువల్ థింగ్, అనగా బేసిక్ థింగ్. బట్ ఇక్కడ నాగశ్విన్ అక్కడి కాంప్లెక్స్లో లాగే మన బ్రెయిన్ని కూడా కాంప్లెక్స్ థింగ్స్ని అర్థం చేసుకోవాలని స్టోరీ టెల్లింగ్ని రసవత్రంగా రాసినట్టుంది. ఆఫ్టర్ వాచింగ్ కల్కి ట్రైలర్ నాకైతే స్టోరీ టెల్లింగ్ని ఇంకా బిగ్గర్గా ప్లాన్ చేశారు అనే ఫీలింగ్ వస్తుంది. ఇలా ఎందుకు అంటున్నానంటే మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ సమ్ ఎయిటీ అంటే సమ్ ఎయిటీ లైట్గా సుమతి అని ప్రొనౌన్స్ చేసినట్టుందిగా. సుమతి వచ్చేసి కల్కి యొక్క తల్లి. కల్కి పురాణం చూస్తే ఇక్కడ కింద కొంత డిస్క్రిప్షన్ ఉంది. దాని అర్థం ఏంటంటే కాంప్లెక్స్లో ఒక ల్యాబ్లో ఆడవాళ్ళని సమ్ వేరియస్ టెక్నిక్స్, ఇంజెక్షన్స్, మెథడ్స్ ద్వారా ప్రెగ్నెంట్ చేసి పిల్లల్ని పుట్టించే థింగ్స్ అనేది చేస్తున్నట్టు ఉంది. అక్కడి నుంచి పారిపోయి వచ్చిన ఆమెనే దీపిక. తన క్యారెక్టర్ పేరు సమ్ ఎయిటీ. దీపిక మీద 28 AD నుంచి రీసెర్చ్ చేస్తున్నారు. తనకి గర్భం అనేది రాదు అని తెలుస్తుంది. ఎన్ని చేసినా తనకు పిల్లలు పుట్టరు అని ల్యాబ్ చెప్పేసింది. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక పరిశోధన వల్ల తను ప్రెగ్నెంట్ అయింది. 150 days ప్రెగ్నెంట్ తను. మరి అసలు ఆ ల్యాబ్ ఎందుకు, ఏం చేస్తున్నారు, ఇదంతా మాత్రం కంప్లీట్లీ కాన్ఫిడెన్షియల్ థింగ్. అలాంటి టైంలో కాంప్లెక్స్ నుంచి దీపిక, అదే సమ్ ఎయిటీ, పారిపోతుంది. తన మీద 5 star బౌండరీ ఉంది. తనని పట్టుకొని కాంప్లెక్స్కి అప్పగిస్తే 1 million యూనిట్స్ అలాగే కాంప్లెక్స్కి ఎంట్రీ వస్తుంది. ఈ ఉద్దేశంతో భైరవ రంగంలో దిగుతాడు. ఇటుపక్క పుట్టబోయే బిడ్డకి కల్కి అని అశ్వత్థామ అనుకుంటాడు. అలాంటి చర్యలు జరుగుతాయి మరి కల్కి పుడుతున్నాడు అనేలా. సో దీపికని కాపాడాలి పుట్టబోయే కల్కి కోసం. అశ్వత్థామ వర్సెస్ కల్కి అనేది స్టార్ట్ అవుతుంది. ఇద్దరు ఫైట్ చేసుకోవడం చూడవచ్చు. ఇక్కడ అశ్వత్థామ హైట్ చూసారా, 12 to 13 feet. ద్వాపర యుగంలో వాళ్ళంతా హైట్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు. సో దాన్ని డీటెయిలింగ్ అస్సలు మిస్ అవ్వలేదు. అండ్ అశ్వత్థామ పవర్ని ఇక్కడ, ఇంకొకటి ఇక్కడ, అండ్ స్పీడ్ని ఇక్కడ చూపించారు. అలాగే భైరవ పవర్ని ఇక్కడ చూపించారు. ఈ విషయాలు ట్రైలర్లో 2-3 సార్లు చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి క్వశ్చన్ ఏంటంటే, మరి ప్రభాస్ కల్కియా కాదా, కమల్ హాసన్ కాళీయా కాదా? పుట్టబోయే బిడ్డ కల్కి అయితే మరి భైరవ ఎవరు? ఒకవేళ భైరవే కల్కి అయితే అశ్వత్థామ ఎందుకు దీపికకి పుట్టబోయే పిల్లోడు కల్కి అని తనని కాపాడుతున్నాడు? దీనికి నా దగ్గర 3 అజంప్షన్స్ ఉన్నాయి. 3 థియరీస్ ఉన్నాయి. ఇందులో మూడవది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, మీరు వినండి. భైరవ యాజ్ కాలభైరవ, ఆల్సో నౌన్ యాజ్ శివ. ఫస్ట్ రెండిట్లో అయితే ప్రభాస్ కల్కియే. ఆ ఫస్ట్ 2 ఏంటంటే బాహుబలి ఇంటర్వెల్ టైప్ ఒకటి, అంటే దీపిక సమ్ ఎయిటీ తన కొడుకు, ఇదంతా డైవర్షన్ అయి ఉండవచ్చు. లైక్ యాక్చువల్ భైరవనే కల్కి ఉండాలి, బట్ దీపికకి పుట్టబోయే బిడ్డకి కల్కియే అని అందరూ అనుకొని ఉండవచ్చు. అది ద ట్విస్ట్ అని పెట్టి ఉండవచ్చు. ఈ మూవీలో మురళీ ఠాగూర్ ఉందని కొంతమందికి తెలుసు. రాజేంద్ర ప్రసాద్ చేతుల్లో చనిపోతుంది. తన క్యారెక్టర్కి ఏదో ఇంపార్టెన్స్ ఉంది అనే ఫీలింగ్ కొడుతుంది. అసలు అశ్వత్థామకి ఆ మనీ ఎవరు ఇచ్చారు, ఎలా పాస్ అయింది తన దగ్గరికి అనేది చూస్తే నా గెస్సింగ్ ఏంటంటే మృణాల్ నుంచి ఆ పిల్లోడికి, ఆ పిల్లోడి నుంచి అశ్వత్థామకి అయి ఉండాలి. సినిమా నుంచి ఒక 600 సంవత్సరాలు వెనుకకి వెళ్ళి మహాభారతంకి వెళ్తే చివరిలో అశ్వత్థామ చేసిన తప్పు వల్ల మనీ లేకుండా 600 సంవత్సరాలు బతకాలనే శాపం పడింది కృష్ణుడి నుంచి. సో అశ్వత్థామ ఆ మనీ తీసి భీముడికి ఇస్తే నష్టం జరిగింది ద్రౌపదికి, కాబట్టి ఆమె తీసుకొని అట్ ద ఎండ్ అది ముద్రిస్థిర కిరీటం పైకి చేరుకుంటుంది ఆ మనీ. నాకు తెలిసి ఆ కిరీటం ఇప్పుడు బయటపడి ఉండాలి, ఆర్ఎల్స్ ఎప్పుడో బయటపడి ఇప్పుడు వెలిగి ఉండాలి. మేబీ వీళ్ళు అందుకే భయపడుతున్నారు అనుకుంటా. ఆ మనీని మృణాల్ దొంగతనం చేసి తన పిల్లోడికి ఇచ్చి ఉండవచ్చు. ఆ పిల్లోడు అలా వెళ్తూ వెళ్తూ ఈ మట్టిలో కిందికి వెళ్ళిపోయి గుడి లోపలికి వెళ్ళుండాలి ఆ పిల్లోడు. అప్పుడే ఈ సీన్, అదే అశ్వత్థామ ఇంట్రో జరిగి ఆ పిల్లోడి దగ్గర ఉన్న మనీ వెలగడం చూసి అశ్వత్థామ ఇక మొదలవ్వడం జరిగి ఉండవచ్చు. సరే, ఇంకా మనీని పక్కన పెట్టేసి మెయిన్ పాయింట్లోకి వస్తే నేను ఏమనుకుంటున్నాను అంటే
కమల్ హాసన్ రీఇన్కార్నేషన్ అనే ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసి ఉండవచ్చు. అంటే వయసు పెరిగింది, సో మళ్ళీ తనని తాను పుట్టించాలి వితౌట్ రిమూవింగ్ పాస్ట్ మెమోరీస్ టైప్ ప్రాజెక్ట్ ఏమన్నా క్రియేట్ చేసి ఆడవాళ్ళ మీద ట్రై చేస్తూ ఉండవచ్చు. మైబీ అందుకే అనుకుంటా ప్రాజెక్ట్కి అన్నారు. అంటే ప్రాజెక్ట్ కాలి నాట్ కలికి అని కొడుతుంది. తన రీఇన్కార్నేషన్ కోసం ట్రై చేస్తూ ఉండవచ్చు కలి. సో దీపిక కడుపులో ఉన్నది కలి యొక్క రూపమా? అలా ఎన్నో ఎక్స్పెరిమెంట్ చేయగా చివరికి అది సక్సెస్ అయి ఉండవచ్చు సమ్ 80 వల్ల. బట్ అది వేరేలా అర్థం చేసుకొని తెలియక అశ్వత్థామ కలికి అనుకొని కలిని కాపాడుతున్నాడా? అట్ ద ఎండ్ అశ్వత్థామ నేను రాంగ్ టీంలో ఉన్నానని కల్కి టీంలో జాయిన్ అవుతాడా? ఇది సెకండ్ థాట్. ఇక మూడవది చూస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. మచ్ ఇంట్రెస్టింగ్ వన్. కల్కి కృష్ణుడి యొక్క ఇన్కార్నేషనా? కలి కంస యొక్క ఇన్కార్నేషనా? సమ్ 80 దేవకి యొక్క ఇన్కార్నేషనా? భైరవ శివుడి యొక్క ఇన్కార్నేషనా? అనగా డిస్ట్రాయ్ ఆఫ్ ది వరల్డ్, ది డెత్. ఫైనల్గా నా పాయింట్ ఏంటంటే పురాణాల్లో ఉండే శంబర నగరం కలికి ట్రైలర్లో ఉన్న కాంప్లెక్స్లా ఉంది. కలియుగంలో విలన్ కాలి, అది కమల్ హాసన్ అయి ఉండవచ్చు. కలియుగం చివరి వరకు కలికి కోసం ఎదురు చూసిన అశ్వత్థామ కలికి పుడుతున్నాడు అని తెలిసి కాపాడి యుద్ధ విద్యలు నేర్పించడానికి వచ్చి ఉండవచ్చు. అయితే కలికి ప్రభాస్ అయి ఉండకపోవచ్చు. ఇంకా ఏదో పెద్ద కథ దాగి ఉంది ఇందులో. మైథలాజికల్ ఫ్యూచరిస్టిక్ స్టైల్కి మాస్ బీట్ యాడ్ చేశారు చూడండి, అది ద అశ్విన్ మాస్ అన్నట్టు ఉంది. ఇది ది వింకిల్ కల్కి 28 AD మూవీ ట్రైలర్ రివ్యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. జై హింద్.